నల్గొండ జిల్లాలో రేపు జరగబోయే పోలింగ్ కు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి తరలింపు ప్రక్రియ పూర్తయింది. నల్గొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ప్రచార పర్వం ముగియడంతో రేపు జరగబోయే పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 30,34,050 మంది 2 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 4,202 పోలింగ్ కేంద్రాలను అయితే జిల్లా ఎన్నికల అధికారుల యంత్రాంగం అయితే పూర్తి చేసింది. ప్రస్తుతం మనం నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాము. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద పోలింగ్ సామాగ్రి పీఓలు ఏపీఓల సమక్షంలో పోలింగ్ సిబ్బందికి ఆ పోలింగ్ సామాగ్రిని అప్పచెప్పే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇక భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఎవరైతే పీఓలు ఏపీఓలు ఆ పోలింగ్ సిబ్బందికి అప్పచెప్పినటువంటి సామాగ్రి ద్వారా మొత్తం కూడా వీళ్ళంతా కేటాయించినటువంటి పోలింగ్ సెంటర్లకు అయితే చేరుకునే అవకాశం ఉంది. మనం మొత్తంగా పరిశీలిస్తే నల్గొండ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 17,25,465 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ కోసం రేపు పోలింగ్ నిర్వహించేందుకు 22,061 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఇందులో 365 పోలింగ్ సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇక భువనగిరి పార్లమెంటు పరిధికి సంబంధించి 18,08,585 మంది ఓటర్లకు సంబంధించి 2,141 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇందులో దాదాపుగా 852 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. ఒక పోలింగ్ కేంద్రంలో 7 మహిళలు, అదేవిధంగా ఆదర్శ పోలింగ్ కేంద్రాలతో పాటు యువతకు 5 చొప్పున ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 చొప్పున యువత ఆదర్శ, తర్వాత మోడల్ పోలింగ్ కేంద్రాలతో పాటు యువత దివ్యాంగులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్కి సంబంధించి ఏఆర్ఓ ఆర్డీఓ రవి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ఎన్ని గంటల వరకు పూర్తి కాబోతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నల్గొండ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలోని నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ఎన్జీ కాలేజీలో ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మొత్తం 288 పోలింగ్ స్టేషన్లకు గాను ఇక్కడ మెటీరియల్ అనేది పంపిణీ జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మోస్ట్లీ 2 వరకు ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యి పోలింగ్ సిబ్బంది వాళ్ళ కేటాయించిన వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి బయలుదేరటం జరుగుతుంది. అంటే రేపు ఉదయం పోలింగ్ ఎన్ని గంటల నుంచి స్టార్ట్ కాబోతుంది, మాక్ పోలింగ్ ఎన్ని గంటలకు పూర్తి కాబోతుంది, తర్వాత పోలింగ్ అనంతరం సామాగ్రి తరలింపు ఎప్పుడు ఉండబోతుంది? రేపు పోలింగ్ అనేది మాక్ పోల్ తోటి, అంటే ఒక 1.5 అవర్ బిఫోరే ఈ మాక్ పోల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. 7 నుంచి 6 వరకు ఈ పోలింగ్ అనేది ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి రిసెప్షన్ సెంటర్ అనేది నల్గొండ కాన్స్టిట్యున్సీకి మనం స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ సెంటర్ ఎక్కడైతే ఉందో దుప్పలపల్లి ఎఫ్సిఐ గోడౌన్లో ఈ మెటీరియల్ మొత్తం కూడా మనము రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ స్ట్రాంగ్ రూమ్లో ఈ మెటీరియల్ అంతా కూడా భద్రపరచడం జరుగుతుంది. మొత్తం మీద రేపు జరగబెట్టేటువంటి నల్గొండ పార్లమెంటు కావచ్చు, అదేవిధంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రి తరలింపు ప్రక్రియ మరికొద్ది సేపట్లో పూర్తి కాబోతుంది. ఈ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలించడంతో పాటు మళ్ళీ తిరిగి స్ట్రాంగ్ రూమ్లోకి చేరేంత వరకు కూడా అన్ని వెహికల్స్కు జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఈసారి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వీడియో లిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నల్గొండ.